నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటన మనందరికీ చాలా బాధాకరం. ఒక రజక కులానికి చెందిన కుటుంబం దేవుడి గుడికి వెళ్ళినందుకు వారిని అవమానించడం, కాళ్ళతో తన్నడం జరిగింది. అలా చేయడం వల్ల ఒక చిన్న పాప పసికందు చనిపోవడం జరిగింది. మనం ఎక్కడ బతుకుతున్నాం అసలు? ఇలాంటి సంఘటనలు ఒక సమాజానికి ఒక మచ్చలా తయారవుతుంది. మీరు రెడ్లు మీరు వెళ్ళండి. మీకు ఏమైనా అంటున్నామా? మీరు గుడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలి, అక్కడికెళ్ళాలని. ఏ కులస్తుడు మిమ్మల్ని అనట్లే కదా! మీరెందుకు అంటున్నారు మరి? ఆ! మనం మనం బతుకుతుంది ఒక స్వాతంత్రం వచ్చిన దేశంలో బతుకుతున్నాం మనం. ఆ! ఆ దేశం గూడా ఒక పెట్టింది గదా! కొన్ని రిజిస్ట్రేషన్‌లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి పెట్టింది గదా! దాంట్లో చెప్తుంది కదా! స్పష్టంగా చెబుతుంది. భారతులందరూ అందరికీ సమాన హక్కు ఉంటది అని. దేవాలయం ఎవరి సొత్తు కాదు. ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు. మీ అత్తగా కావాలంటే మీ ఇంట్లో పెట్టుకోండి మీరు. కులం పేరుతో విమర్శిస్తే మీ కులం వాళ్ళనే పెట్టుకోండి. మీ ఇంట్లోనే పెట్టుకోండి గుడిలో. వాళ్ళకి ఏ పనికి రానియ్యకండి. ఓట్ల కోసం ఎందుకొస్తున్నారు మరి? ఓట్లు కావాలి ప్రజలది. కానీ గుడిలకి ఎవరు చెప్పిండు మీకు? గుడిలకి రానివద్దని. వస్తే ఏమైతది? ఏ మీ మీ మీరేమైనా పోతారా? ఎవరి కోసం చేస్తున్నారు ఇదంతా? మీ పెత్తనం కోసం, మీ అధికారం కోసం అలా చేయకండి. అదే అధికారము అవతల వాళ్ళు చేయాలంటే పెద్ద సమస్య ఏం కాదు. ఒక్కరుండరు చెప్తున్నా. కులంతో నిర్మించే ఏదైనా భూస్థాపితమైతది. ఇంకో విషయం ఏంటంటే, ఆ సంఘటన జరిగి 2 రోజులు అవుతున్నా గూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదట. ఇది ఎక్కడ దరిద్రం రా బాబు! ఆ! పోలీసులు న్యాయం కోసం ఉన్నారా? లేక బాధితులను భయపెట్టడానికి ఉన్నారా? ఆ రెడ్లతో కలిసి బాధితులను భయపెడుతున్నారా వీళ్ళు? అంటే ఎస్టీ, ఎస్సీ, బీసీలకు న్యాయం జరగొద్దా? వీళ్ళకేనా న్యాయం జరగాలి? వీళ్ళేనా ఇక్కడ ఉన్నది? వీళ్ళు కాదా ప్రజలు? ఎన్నికలప్పుడేమో ఎస్టీ, ఎస్సీలందరూ కాళ్ళు మొక్కడం అన్నీ చేసినప్పుడు ఏం కాదు. కానీ వీళ్ళ గుడికొస్తే మాత్రం మైలొస్తది. అదా? దేనికి ఇది నిదర్శనం? ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? భావితరాలకి ఇదేనా నేర్పించేది మీరు? సిగ్గుండాలే మీకు కొంచెమైనా. సిగ్గుండాలే. ఈ దేశంలో బతికినందుకు కొంచెమైనా సిగ్గుండాలే మీకు. మేము హిందువులమే. మేము ఎస్టీ, ఎస్సీ, బీసీలో మేము హిందువులమే. మేము దేవుళ్ళను పూజిస్తున్నాం. మీలాగా చేయట్లే. ఈ గుడికి రండి, ఆ గుడికి రండి అని మేము చెప్పట్లే. మీకు జరిగితే సమస్య, మాకు జరిగితే మేము నేరం చేసినట్ట. ఇది ఎక్కడనే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అలా చెప్పలేదు. అందరికీ సమాన హక్కు అని ఉందని చెప్తుంది. అంటే ఇప్పుడు డబ్బులు ఉంటేనే, మీరు ఎక్కువ జాతి వాళ్ళు ఉంటేనే వాళ్ళకు ఒక న్యాయం ఉంటుందని ఒక సపరేట్ కాన్స్టిట్యూషన్ తీసుకురండి మరి. అలాగైనా ఉంటాం. ఏంద్రా బాబు ఇది? చిన్న పిల్లని చంపి పోలీసులు సిగ్గు లేదు. పోలీసు వాళ్ళకి ఎవరి కోసం మాట్లాడుతున్నారు? చిన్న పాప చనిపోతే ఇలానా? రేపు మీ ఇంట్లోనే వస్తుంది. అప్పుడు మనం కోపంతో కాకుండా చట్టబద్ధంగా పోరాడాలి. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేయండి ప్రతి ఒక్కరు. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. అందరూ ఐక్యంగా ఉంటేనే అలాంటి సంఘటనలు మళ్ళీ జరగవు. మీకే చెప్తున్నా, మీ అందరికీ చెప్తున్నా. ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రతి ఒక్కరు ఐక్యంగా ఉంటేనే వచ్చే జనరేషన్కి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆపడానికి ఒక మంచి ఉదాహరణ ఉంటుంది. ఆలోచించండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆ కుటుంబానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవండి.